హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంఆర్ కామర్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. నేను మీ డాక్టర్ ఎం మల్లారెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ కామర్స్. మీరు చూస్తున్నారు ఎంఎంఆర్ కామర్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు వీడియోలో కామర్స్ జేఎల్డిఎల్ సిలబస్లోని రెండవ సబ్జెక్ట్ అయినటువంటి ఫైనాన్షియల్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ నుండి మరొక ఇంపార్టెంట్ టాపిక్లో ఇంపార్టెంట్ బిట్స్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అయితే ఈ టాపిక్ ఏంటంటే ఫండ్స్ ఫ్లో అండ్ క్యాష్ ఫ్లో అనాలిసిస్. ఇది మేనేజ్మెంట్ అకౌంటింగ్ సిలబస్లోని ఒక ఇంపార్టెంట్ టాపిక్. అయితే ఇప్పుడు ఎందుకు మళ్ళీ వీడియో చేస్తున్నా అనేది చాలామందికి డౌట్ రావచ్చు. అయితే కొన్ని టాపిక్స్ మిగిలిపోయి ఉన్నాయి, వాటన్నిటి కూడా కంప్లీట్ చేసి నా ఛానల్లో అప్లోడ్ చేయడానికి మళ్ళీ ఈ వీడియోని రూపొందిస్తున్నాను. సో అప్కమింగ్ డిఎల్ వారికి కూడా ఈ బిట్స్ అన్ని కూడా ఉపయోగపడతాయి. అదేవిధంగా కామర్స్ నెట్ సెట్ వారికి కూడా ఈ టాపిక్స్ ఉపయోగపడతాయి. కాబట్టి ఈ ఉద్దేశంతో మళ్ళీ వీడియోస్ నేను కంటిన్యూగా చేస్తున్నాను. సో కామర్స్ రిలేటెడ్ వీడియోస్ అన్నీ కూడా కంటిన్యూగా చేస్తూ నా ఛానల్ అప్లోడ్ చేస్తాను. కాబట్టి కైండ్లీ సపోర్ట్ మై ఛానల్. ఇది ఎవరికైతే అవసరం ఉందో వారికి షేర్ చేయండి, షేర్ చేసి నాకు హెల్ప్ చేయండి. సో ఈ ఫండ్స్ ఫ్లో క్యాష్ ఫ్లో అనాలిసిస్ నుండి కూడా మనకు 3 to 4 బిట్స్ రావడానికి అవకాశం ఉంది. ఇక మరొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ కామర్స్ జేఎల్డిఎల్ సంబంధించిన ఇప్పటి వరకు 7 సబ్జెక్ట్ సంబంధించిన అన్ని టాపిక్స్ పైన ఇంపార్టెంట్ బిట్ బ్యాంక్ నా ఛానల్లో అప్లోడ్ చేశాను. దాన్ని కూడా చూడండి. అందులో కొన్ని టాపిక్స్ కామర్స్ సెట్ నెట్ వారికి కూడా ఉపయోగపడతాయి. సో వాటిని చూడండి. నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను ముందు చేయబోయే వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. సో ఇక మరి ఇదేంటి సెకండ్ టాపిక్ అయినటువంటి ఫైనాన్షియల్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్లో మేనేజ్మెంట్ అకౌంటింగ్ పార్ట్ నుండి ఫండ్స్ ఫ్లో క్యాష్ ఫ్లో అనాలిసిస్ అనే టాపిక్ నుండి ఇంపార్టెంట్ బిట్ బ్యాంక్ మీ ముందుకు తీసుకొచ్చాను. సో ఈ టాపిక్ నుండి దాదాపు 2 to 3 బిట్స్ వరకు మనకు కవర్ అయ్యే అవకాశం ఉంది. సో ఇక అన్ని టాపిక్స్ కంప్లీట్ చేద్దామనే ఉద్దేశంతో మళ్ళీ వీడియోలు నేను అప్లోడ్ చేస్తున్నాను. ఈ వీడియోస్ అన్నిటి కూడా మీరు చూడండి. ఇక ఇంపార్టెంట్ బిట్ బ్యాంక్ ఏందని మనం చూద్దాం. కమింగ్ టు ఫస్ట్ క్వశ్చన్, ఇన్ ఏ నారో సెన్స్ ఫండ్స్ మీన్స్. సో ఇన్ ఏ నారో సెన్స్ ఫండ్స్ అంటే ఏంటి అంటే సంకుచిత అర్థంలో ఫండ్స్ మీన్స్ ఏ క్యాష్ ఓన్లీ, బి ఆల్ ఫైనాన్షియల్ రిసోర్సెస్, సి వర్కింగ్ క్యాపిటల్, డి నన్ ఆఫ్ ది అబోవ్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ క్యాష్ ఓన్లీ. అంటే నారో సెన్స్లో సంకుచిత భావంలో ఫండ్స్ అంటే క్యాష్ ఓన్లీ. సో ఇన్ ఎ నారో సెన్స్ ఫండ్స్ మీన్స్ క్యాష్ ఓన్లీ. సో దట్ ఈస్ ది ఆన్సర్. కమింగ్ టు సెకండ్ వన్, ఇన్ ఎ బ్రాడర్ సెన్స్ ఫండ్స్ మీన్స్ ఏ క్యాష్ ఓన్లీ, బి ఆల్ ఫైనాన్షియల్ రిసోర్సెస్, సి వర్కింగ్ క్యాపిటల్, డి ఆల్ ఆఫ్ ది అబోవ్. మరి బ్రాడర్ సెన్స్లో ఫండ్స్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఆప్షన్ బి ఆల్ ఫైనాన్షియల్ రిసోర్సెస్. వాట్ ఆర్ ద ఆల్ ఫైనాన్షియల్ రిసోర్సెస్? ఇక్కడ ఫైనాన్షియల్ రిసోర్సెస్ అంటే 5 Msగా మనం చెప్పవచ్చు. 5 Ms. వాట్ ఆర్ ద 5 Ms? సో నంబర్ 1 మెన్, మెటీరియల్, మనీ, మెషిన్స్ అండ్ మెథడ్స్. సో వాట్ ఆర్ ద 5 Ms? సో మెన్, మెటీరియల్, నెక్స్ట్ వన్ మనీ, నెక్స్ట్ మెషిన్స్ అండ్ మెథడ్స్. ఈ అన్ని రిసోర్సెస్ని మనం ఆల్ ఫైనాన్షియల్ రిసోర్సెస్గా ఫండ్స్ అని మనం బ్రాడర్ సెన్స్లో మనం చెప్పవచ్చు. సో ఇది ఆప్షన్ బి ఆల్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ని మనం బ్రాడర్ వేలో ఫండ్స్గా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, ఇన్ ఏ పాపులర్ సెన్స్ ఫండ్స్ మీన్స్. మరి ఇక్కడ ఈ చాప్టర్లో మనం ఫండ్స్ ఫ్లో అంటే ఫండ్స్ మీన్స్ ఏంటంటే ఇక పాపులర్గా వాడే టర్మ్ ఫండ్ మీన్స్ ఏ క్యాష్ ఓన్లీ, బి ఆల్ ఫైనాన్షియల్ రిసోర్సెస్, సి వర్కింగ్ క్యాపిటల్, డి నన్ ఆఫ్ ది అబోవ్. మరి ఇక్కడ ఈ చాప్టర్లో మనం ఫండ్స్ మీన్స్ వర్కింగ్ క్యాపిటల్ అని అర్థం. సో కాబట్టి ఆప్షన్ సి వర్కింగ్ క్యాపిటల్. దెన్ వాట్ డూ యూ మీన్ బై వర్కింగ్ క్యాపిటల్? సో వర్కింగ్ క్యాపిటల్ మనం 2 రకాలుగా చెప్పవచ్చు. ద ఎక్సెస్ ఆఫ్ కరెంట్ అసెట్స్ ఓవర్ కరెంట్ లయబిలిటీస్ ఈజ్ కాల్డ్ యాజ్ వర్కింగ్ క్యాపిటల్. ఆర్ ఇన్ అనదర్ వే వీ కెన్ ఆల్సో డిఫైన్ ఇట్. Working capital means the difference between current assets and current liabilities is also called as working capital. For example, we have current assets of rupees 2 lakh, but we have current liabilities of rupees 1 lakh. So the difference between 2 lakhs and 1 lakh is equal to 1 lakh. This 1 lakh is called as working capital. So ఇక్కడ మనం ఈ చాప్టర్లో ఫండ్ అని అనగానే మనం ఇక్కడ ఏం చూస్తాం, వర్కింగ్ క్యాపిటల్ అనే మీరు అర్థం చేసుకోవాలి. సో వర్కింగ్ క్యాపిటల్ ఈజ్ ది డిఫరెన్స్ బిట్వీన్ కరెంట్ అసెట్స్ అండ్ కరెంట్ లయబిలిటీస్. కాబట్టి పాపులర్ సెన్స్లో ఫండ్ మీన్స్ వర్కింగ్ క్యాపిటల్. నెక్స్ట్ వన్, ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్. సో ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ను డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తారు. ఇక్కడ చూద్దాం. ఏ సోర్సెస్ అండ్ అప్లికేషన్ ఆఫ్ ఫండ్స్. ఎస్, ఇట్ ఈస్ ద కరెక్ట్ వన్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ సోర్సెస్ అండ్ అప్లికేషన్ ఆఫ్ ఫండ్స్.
B. Statement of changes in financial position. Actually, funds flow statement is used to find out the changes in financial position. అలా చేంజెస్ను ఫైండ్ అవుట్ చేయడానికే ఈ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సి. సోర్సెస్ అండ్ యూజెస్ ఆఫ్ ఫండ్స్. సో సోర్సెస్ అండ్ యూజెస్, అప్లికేషన్ మనం యూజెస్గా మనం చెప్పవచ్చు. కాబట్టి ఆప్షన్ డి, ఆల్ ఆఫ్ ది అబోవ్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో డి, ఆల్ ఆఫ్ ది అబోవ్ ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ స్టాటిక్ ఇన్ నేచర్. స్టాటిక్ అంటే దేర్ విల్ నాట్ బి ఎనీ చేంజెస్. డైనమిక్ అంటే ఇఫ్ దెర్ ఆర్ ఎనీ చేంజెస్ ఫ్రమ్ టైమ్ టు టైమ్, దట్ ఈస్ కాల్డ్ as డైనమిక్. స్టాటిక్ అంటే స్థిరంగా ఉండడం. సో ఏ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్, బి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్, సి బ్యాలెన్స్ షీట్, డి నన్ ఆఫ్ ది అబోవ్. సో హియర్ balance sheet is treated as it is static in nature because balance sheet is prepared on a particular date with the help of all the liabilities and with the help of all the assets. సో కాబట్టి బ్యాలెన్స్ షీట్ను ఒక పర్టికులర్ డేట్ నాడు ప్రిపేర్ చేస్తాం కాబట్టి దీన్ని స్టాటిక్ ఇన్ నేచర్గా చెప్పవచ్చు. కాబట్టి ఆప్షన్ సి, బ్యాలెన్స్ షీట్ ఈజ్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ ఈజ్ కాంప్లిమెంటరీ టు. అంటే ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ని దేనికి అనుబంధంగా తయారు చేస్తాం? ఏ బ్యాలెన్స్ షీట్, B income statement, C cash flow statement, D all of the above. So the correct answer is B income statement. Funds flow statement is complementary to income statement. It is not a substitute, it is only complementary. So income statement ki అనుబంధంగా దీన్ని ఎలా ఫండ్స్ ఎలా వస్తున్నాయి, ఎలా యూజ్ చేస్తున్నాం అనే దాన్ని తెలుసుకోవడానికి ఈ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ను తయారు చేయడం జరుగుతుంది. ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ బై ఏ ఫైనాన్షియల్ అనలిస్ట్స్, B credit granting institutions, C financial managers, D all of the above. So the correct answer is D all of the above. Funds flow statement is widely used by financial analyst, ఎవరైతే విశ్లేషణ చేస్తారో వాళ్ళు యూజ్ చేస్తారు. క్రెడిట్ గ్రాంటింగ్ ఇన్స్టిట్యూషన్, బ్యాంక్స్ కానీ అదర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా యూజ్ చేస్తాయి. అదర్ పర్సన్స్ ఎవరంటే ఫైనాన్షియల్ మేనేజర్స్ విల్ ఆల్సో యూస్ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, లిమిటేషన్స్ ఆఫ్ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్. A. Not a substitute to income statement. B. Cannot reveal continuous changes. C. Historic in nature. D. All of the above. So D. All of the above is the correct answer. ఇక్కడ ఉన్న A, B, C మూడు కూడా ఈ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్స్ యొక్క లిమిటేషన్స్, డిసడ్వాంటేజెస్ ఆర్ లిమిటేషన్స్గా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, ఇంక్రీజ్ ఇన్ కరెంట్ లయబిలిటీస్ లీడ్స్ టు ఏ. డిక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్, B. increase in working capital, C. no change in working capital, D. none of the above. So increase in current liabilities leads to decrease in working capital. ఎలా? సో మరి ఎలా డిక్రీజ్ అవుతుంది అనేది ఒకసారి చూద్దాం. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ గుడ్ ఎగ్జాంపుల్. వీ హ్యావ్ కరెంట్ అసెట్స్ ఆఫ్ రూపీస్ 2 lakh. ఇంతకుముందు ఎగ్జాంపుల్లో చూసాం మనం. కరెంట్ లయబిలిటీస్ ఈజ్ 1 lakh rupees. దెన్ వీ విల్ గెట్ 1 lakh వర్కింగ్ క్యాపిటల్. మనం ఇక్కడ ఏమన్నాం? ఇంక్రీజ్ ఇన్ కరెంట్ లయబిలిటీస్ లీడ్స్ టు డిక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్. ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ అసెట్స్ సేమ్ లెవెల్ ఉన్నాయి 2 lakh rupees, బట్ కరెంట్ లయబిలిటీస్ ఇంక్రీజ్డ్ టు 1,50,000 ఫ్రమ్ 1 lakh. అప్పుడు వీ విల్ గెట్ ఓన్లీ 50,000 ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్. అంటే కరెంట్ లయబిలిటీలో పెరుగుదల అనేది వర్కింగ్ క్యాపిటల్ డిక్రీజింగ్కి కారణమవుతుంది. సో ఇంక్రీజ్ ఇన్ కరెంట్ లయబిలిటీస్ లీడ్స్ టు డిక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్. సో దిస్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ టు అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్. నెక్స్ట్ వన్, net decrease in working capital is A. application of funds, B. sources of funds, C. both A and B, D. none of the above. So the correct answer is sources of funds. Net decrease in working capital and net decrease. సో నెట్ డిక్రీజ్ అంటే ప్రీవియస్ ఇయర్ కరెంట్ ఇయర్తో కంపేర్ చేసుకున్నప్పుడు ఈ వర్కింగ్ క్యాపిటల్ నెట్ డిక్రీజ్ కావడం వల్ల, అంటే ఏంటంటే అక్కడ నెట్ డిక్రీజ్ కావడం వల్ల లయబిలిటీస్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆ లయబిలిటీస్ ఎక్కువగా ఉండడం అనేది సోర్సెస్ ఆఫ్ ఫండ్స్కి ఇండికేషన్. కాబట్టి మనం దీన్ని సోర్సెస్ ఆఫ్ ఫండ్స్గా మనం చేయొచ్చు. మన నెట్ ఇంక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ దేనికి కారణం? అప్లికేషన్ ఆఫ్ ఫండ్స్కి మనకు ఇండికేట్ చేస్తుంది. సో ఇలా ఇండైరెక్ట్, ఇది డైరెక్ట్గా అర్థం కాదు. నెట్ డిక్రీజ్ అంటే లాస్ట్ ఇయర్, ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ వీ హ్యావ్ వర్కింగ్ క్యాపిటల్ ఆఫ్ 1 lakh rupees. ఈ ఇయర్ కరెంట్ ఇయర్తో పోల్చుకున్నప్పుడు దట్ వర్కింగ్ క్యాపిటల్ డిక్రీజ్ టు 50,000. ఈ వర్కింగ్ క్యాపిటల్ డిక్రీజ్ అయింది అంటే అర్థం ఏంటంటే ఈ కరెంట్ ఇయర్లో కరెంట్ లయబిలిటీస్ అనేది ఎక్కువగా ఉన్నాయి. కరెంట్ లయబిలిటీస్ ఎక్కువ ఉండడం వల్లనే కరెంట్ ఇయర్లో వర్కింగ్ క్యాపిటల్ తక్కువైంది, అంటే డిక్రీజ్ అయింది.
కాబట్టి నెట్ డిక్రీజ్ వల్ల కరెంట్ లయబిలిటీస్ కరెంట్ ఇయర్లో ఎక్కువగా ఉంటాయి కాబట్టి కరెంట్ లయబిలిటీస్ ఎక్కువగా ఉండడం అంటే దట్ లీడ్స్ టు సోర్సెస్ ఆఫ్ ఫండ్స్గా మనం ఇండైరెక్ట్గా మనం చెప్పవచ్చు. సో కాబట్టి దీని కరెక్ట్ ఆన్సర్ ఏంటి? బి, సోర్సెస్ ఆఫ్ ఫండ్స్గా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, ఫండ్స్ లాస్ట్ ఇన్ ఆపరేషన్స్ ఈజ్ ఏ సోర్సెస్ ఆఫ్ ఫండ్స్, బి అప్లికేషన్ ఆఫ్ ఫండ్స్, సి బోత్ ఏ అండ్ బి, డి నన్ ఆఫ్ ది అబోవ్. సో ఫండ్స్ లాస్ట్ ఇన్ ఆపరేషన్స్ అంటే అప్లికేషన్ ఆఫ్ ఫండ్స్. మనం ఈ ఫండ్స్ని కూడా పేమెంట్స్ కానీ యూజ్ చేసినప్పుడు అది ఫండ్స్ లాస్ట్ ఇన్ ఆపరేషన్గా ఇండికేట్ చేస్తుంది కాబట్టి దాన్ని అప్లికేషన్ ఆఫ్ ఫండ్స్గా మనం చూపించవచ్చు. నెక్స్ట్ వన్, ఏ స్టేట్మెంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ఫైనాన్షియల్ పొజిషన్ ఆఫ్ ఏ ఫర్మ్ ఆన్ క్యాష్ బేసిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్, బి ఇన్కమ్ స్టేట్మెంట్, సి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్, డి ఆల్ ఆఫ్ ది అబోవ్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సి, cash flow statement. If a statement is prepared on cash basis, if a statement of changes in financial position is prepared on cash basis is called as cash flow statement. Next one, funds flow statement is based on dash basis of accounting. A accrual, B cash, C mercantile, D none of the above. So the correct answer is A accrual basis. What do you mean by accrual basis? Accrual basis implies that if the transactions are related to a particular period, all the transactions must be mentioned in the accounting statements, whether they are actually paid or not, whether the incomes are actually received or not. కాబట్టి అక్రూవల్ కాన్సెప్ట్లో ఒక పర్టికులర్ అకౌంటింగ్ ఇయర్ సంబంధించిన ట్రాన్సాక్షన్ అన్నీ కూడా చూపించాలి. ఎక్స్పెన్సెస్ కానీ ఇన్కమ్స్ కానీ వాస్తవంగా వాటిని పేమెంట్ చేసినా చేయకపోయినా, వాస్తవంగా రిసీవ్ చేసుకున్నా చేసుకోకపోయినా వాటిని చూపించాలని చెప్పే కాన్సెప్ట్ని మనం అక్రూవల్ కాన్సెప్ట్ అంటాం. ఈ అక్రూవల్ కాన్సెప్ట్ వల్లనే అవుట్ స్టాండింగ్ ఉంటాయి, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్స్ ఉంటాయి, అక్రూడ్ ఇన్కమ్స్ కూడా మనం చూపించడం జరుగుతుంది. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ఏ ఇంటర్మీడియరీ ఫైనాన్షియల్ ప్లానింగ్, బి షార్ట్ టర్మ్ ఫైనాన్షియల్ ప్లానింగ్, సి లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ ప్లానింగ్, డి నన్ ఆఫ్ ది అబోవ్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ షార్ట్ టర్మ్ ఫైనాన్షియల్ ప్లానింగ్. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనేది షార్ట్ టర్మ్ అంటే విత్ ఇన్ 1 year లోపు ఈ క్యాష్ ఫ్లో వచ్చే చేంజెస్ మనం ఫైండ్ అవుట్ చేయడానికి దీన్ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. క్యాష్ ఇన్ఫ్లో ఏంటి, క్యాష్ అవుట్ఫ్లో ఏంటి అనేది తెలుసుకోవడానికి ఈ స్టేట్మెంట్ యూజ్ చేస్తాం. కాబట్టి ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ షార్ట్ టర్మ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ కోసం దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఇంక్రీజ్ ఇన్ కరెంట్ లయబిలిటీస్ లీడ్స్ టు. సో ఇంక్రీజ్ ఇన్ కరెంట్ లయబిలిటీస్ లీడ్స్ టు ఇన్ఫ్లో ఆఫ్ క్యాష్. అంటే మన కరెంట్ లయబిలిటీస్ ఎక్కువగా ఉన్నాయి అంటే అది ఇన్ఫ్లో ఆఫ్ క్యాష్కి ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్ వన్, ఇంక్రీజ్ ఇన్ కరెంట్ అసెట్స్ లీడ్స్ టు ఏ అవుట్ఫ్లో ఆఫ్ క్యాష్, బి ఇన్ఫ్లో ఆఫ్ క్యాష్, సి నో ఫ్లో ఆఫ్ క్యాష్, డి ఆల్ ఆఫ్ ది అబోవ్. సో ఇంక్రీజ్ ఇన్ కరెంట్ అసెట్స్ లీడ్స్ టు అవుట్ఫ్లో ఆఫ్ క్యాష్. ఫర్ ఎగ్జాంపుల్ మనము మనం షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పర్చేజ్ చేసినాం అనుకోండి, అప్పుడు అవుట్ఫ్లో ఆఫ్ క్యాష్ ఉంటుంది. కాబట్టి ఇంక్రీజ్ ఇన్ కరెంట్ అసెట్స్ లీడ్స్ టు అవుట్ఫ్లో ఆఫ్ క్యాష్గా మనం చెప్పవచ్చు. ఆప్షన్ ఏ ఇస్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ కరెంట్ అసెట్ ఈజ్ ఏ సోర్స్, బి అప్లికేషన్, సి బోత్ ఏ అండ్ బి, డి నన్ ఆఫ్ ది అబోవ్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి అప్లికేషన్. సో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ కరెంట్ అసెట్స్ ఏమో అప్లికేషన్ అంటాం, క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ కరెంట్ అసెట్స్ ఏమో సోర్స్గా మనం చెప్పవచ్చు. సో క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ కరెంట్ అసెట్స్ని మనం సోర్స్గా ట్రీట్ చేస్తాం, ఓపెనింగ్ బ్యాలెన్స్నేమో అప్లికేషన్గా ట్రీట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ కరెంట్ లయబిలిటీ ఈజ్ ఏ సోర్స్, బి అప్లికేషన్, సి బోత్ ఏ అండ్ బి, డి నన్ ఆఫ్ ది అబోవ్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ సోర్స్గా చెప్పవచ్చు. సో ఇది కరెంట్ అసెట్స్కి కరెంట్ లయబిలిటీకి క్వైట్ ఆపోజిట్ ఉంటుంది. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ కరెంట్ లయబిలిటీ ఈజ్ ట్రీటెడ్ యాజ్ సోర్స్ ఆఫ్ ఫండ్స్. నెక్స్ట్ వన్, సో ఇక్కడ ఒక మనం ఎగ్జాంపుల్ ప్రాబ్లం కూడా తీసుకోవడం జరిగింది. లెట్ us లుక్ ఎట్ ది ప్రాబ్లం. నెట్ ప్రాఫిట్ రూపీస్ 52,000, డిప్రిసియేషన్ ఈజ్ రూపీస్ 40,000, గుడ్విల్ రిటర్న్ ఆఫ్ అమౌంట్ ఈజ్ రూపీస్ 12,000, ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ప్లాంట్ రూపీస్ 20,000. వాట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్? సో ఇక్కడ మనం ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ తయారు చేసేటప్పుడు వీ నీడ్ టు క్యాలిక్యులేట్ ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్ అనేది కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్ క్యాలిక్యులేట్ చేయడానికి ఒక స్టేట్మెంట్ ఉంటుంది, ఒక ఫార్మాట్ ఉంటుంది. ఆ ఫార్మాట్ ప్రకారం మనం తయారు చేసి ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ
ఇచ్చిన ఇన్ఫర్మేషన్తోని మనం ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్ ఫైండ్ అవుట్ చేస్తే మనకు వచ్చిన ఆన్సర్ ఏంటంటే 84,000. మరి 84,000 ఎలా వస్తుంది అనేది ఒకసారి స్ట్రక్చర్ చూడండి. సో దిస్ ఈజ్ ది స్టేట్మెంట్ దట్ షోస్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్. సో మనం ఇక్కడ ఫస్ట్ వీ నీడ్ టు టేక్ నెట్ ప్రాఫిట్ గివెన్ ఇన్ ద ప్రాబ్లమ్, దట్ ఈస్ 52,000. ఈ నెట్ ప్రాఫిట్కి యాడ్ బ్యాక్ నాన్ ఫండ్ ఆర్ నాన్ ఆపరేటింగ్ ఐటమ్స్ విచ్ హ్యావ్ ఆల్రెడీ బీన్ డెబిటెడ్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఇక నాన్ ఫండ్ కానీ నాన్ ఆపరేటింగ్ ఐటమ్స్ ఏవైతే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ఆల్రెడీ డెబిట్ చేస్తామో వాటిని తిరిగి మనం యాడ్ చేయాలి. ఎందుకంటే ఈ ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్ మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఈ స్ట్రక్చర్ ఈ ఫార్మాట్ మనం యూజ్ చేస్తాం. మరి నాన్ ఆపరేటింగ్ ఐటమ్స్ ఏమున్నాయంటే ఇక్కడ గివెన్ ప్రాబ్లంలో డిప్రిసియేషన్ 40,000, ఇట్ షుడ్ బి యాడెడ్ బ్యాక్, అండ్ గుడ్ విల్ రిటర్న్ ఆఫ్ అమౌంట్ దట్ ఈస్ 12,000. ఈ రెండు కూడా నాన్ ఆపరేటింగ్ ఐటమ్స్గా మనం చెప్పవచ్చు. సో రెండు 52,000కి యాడ్ చేస్తే వి విల్ గెట్ 1,04,000. మరి లెస్ ఏం చేయాలి, డిడక్ట్ ఏం చేయాలంటే నాన్ ఫండ్ ఆర్ నాన్ ఆపరేటింగ్ ఐటమ్స్ విచ్ హ్యావ్ ఆల్రెడీ బీన్ క్రెడిటెడ్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఏవైతే నాన్ ఫండ్ నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్స్ ఉన్నాయో, ఏవైతే ఆల్రెడీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ క్రెడిట్ చేసామో వాటిని ఇప్పుడు మనం డిడక్ట్ చేయాలి. సో అలా ఇక్కడ ఈ ప్రాబ్లంలో ఉన్న ఐటమ్ ఏంటంటే ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ప్లాంట్, సో దట్ ఈస్ 20,000. దాన్ని మళ్ళీ ఇక్కడ ఆల్రెడీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి యాడ్ చేసాం, ఇప్పుడు ఏం చేస్తాం మనం డిడక్ట్ చేయాల్సి ఉంటుంది. సో దట్ ఈస్ ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ప్లాంట్ రూపీస్ 20,000. మనం దీన్ని డిడక్ట్ చేస్తే 1,04,000 మైనస్ 20,000 దట్ ఈస్ ఈక్వల్ టు 84,000. సో ఇలాంటి ఫార్మాట్ ద్వారా మనం ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్ మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇక్కడ ఈ క్యాలిక్యులేషన్ ప్రకారం ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్ ఏంటంటే మనకి 84,000 ఈస్ ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్. ఇలాంటి షార్ట్ ప్రాబ్లం కూడా మనకు రావడానికి అవకాశం ఉంటుంది. వన్ మోర్ ప్రాబ్లం, నెట్ ప్రాఫిట్ రూపీస్ 22,000, depreciation is rupees 6,000, loss on sale of machinery rupees 4,000, gain on sale of buildings rupees 2,000. What is the amount of funds from operation? సేమ్ ఇంతకుముందు ఫార్మాట్ యూజ్ చేస్తాం మనం. సో ఇక్కడ ఆప్షన్ వచ్చేసి సి 30,000. 30,000 ఎలా వస్తుంది అనేది మనం ఈ సొల్యూషన్లో చూద్దాం. సో క్యాలిక్యులేషన్ ఆఫ్ ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్, ఫస్ట్ వీ నీడ్ టు టేక్ నెట్ ప్రాఫిట్ గివెన్ ఇన్ ద ప్రాబ్లం. సో నెట్ ప్రాఫిట్ ప్రాబ్లంలో ఇచ్చిన అమౌంట్ 22,000. Next, add non-fund or non-operating items which have already been debited to profit and loss account. Number 1, depreciation, that is 6,000. Number 2, loss on sale of machinery 4,000. అంటే ఏదైతే నాన్ ఫండ్ నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ ఏవైతే ఆల్రెడీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి డెబిట్ చేస్తాం వాటి తిరిగి మనం యాడ్ చేస్తేనే ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్ మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఇలా డిప్రిసియేషన్ అండ్ లాస్ ఆన్ సేల్ ఆఫ్ మెషినరీ రెండింటిని యాడ్ చేస్తాం. సో 22,000 ప్లస్ 6,000 ప్లస్ 4,000 దట్ ఈస్ ఈక్వల్ టు 32,000. Next one, less non-fund or non-operating incomes which have already been credited to profit and loss account. అలా ఏముందంటే ఇక్కడ ప్రాబ్లంలో గెయిన్ ఆన్ సేల్ ఆఫ్ బిల్డింగ్ దట్ ఈస్ రూపీస్ 2,000. దీన్ని తిరిగి మనం లెస్ చేయాలి. 32,000 మైనస్ 2,000 దట్ ఈస్ ఈక్వల్ టు 30,000. 30,000 ఈజ్ ది ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్ అమౌంట్. సో కాబట్టి ఆప్షన్ సి 30,000 అనేది కరెక్ట్ ఆన్సర్గా చెప్పవచ్చు. సో ఈ ఫార్మాట్ ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్ అనే ఫార్మాట్ ఉంటుంది, దాన్ని ఒకసారి చూడండి. దీన్ని చూడడం ద్వారా ఇలాంటి షార్ట్ ప్రాబ్లం మనం ఫైండ్ అవుట్ చేయడానికి, సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వన్, క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ డెటార్స్ రిజల్ట్స్ ఇన్ టు ఏ సోర్సెస్ ఆఫ్ ఫండ్స్, బి అప్లికేషన్ ఆఫ్ ఫండ్స్, సి నో ఫ్లో ఆఫ్ ఫండ్స్, డి నన్ ఆఫ్ ది అబోవ్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ నో ఫ్లో ఆఫ్ ఫండ్స్. ఈ క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ డెటార్స్ అనేది ఇక్కడ క్యాష్ కానీ డెటార్స్ రెండు కూడా కరెంట్ అసెట్ కాబట్టి ఏది కూడా కరెంట్ నుంచి కరెంట్కి ఏదైతే ఫ్లో ఉంటుందో అప్పుడు ఫండ్స్ అనేది ఉండదు కాబట్టి నో ఫ్లో ఆఫ్ ఫండ్స్గా మనం ఆన్సర్ చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, వెన్ ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ ఆర్ రిటర్న్ ఆఫ్ ఇట్ రిజల్ట్స్ ఇన్ టు ఏ సోర్స్, బి అప్లికేషన్, సి నో ఫ్లో, డి నన్ ఆఫ్ ది అబోవ్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సోర్స్. ఈ ప్రిలిమినరీ ఎక్స్పెన్స్ అనేది దీన్ని నాన్ కరెంట్ ఐటమ్గా చెప్పవచ్చు కాబట్టి రిటర్న్ వెన్ ప్రిలిమినరీ ఎక్స్పెన్స్ ఆర్ రిటర్న్ ఆఫ్ then that will be treated as sources of funds to the organization. Kabatti option A is the correct one. Next one, tax paid is A sources of funds, B application of funds, C no flow of funds, D none of the above. So tax payment lo mana cash payment untundi kabatti that is treated as application of funds. Option B application of funds is the correct one. Next one, increase in amount of debtors results into A decrease in cash, B increase in cash, C no change, D none of the above.
సో ఇంక్రీజ్ ఇన్ అమౌంట్ ఆఫ్ డేటాస్ అంటే వెన్ దెర్ ఈజ్ అన్ ఇంక్రీజ్ ఇన్ కరెంట్ అసెట్స్లో ఇంక్రీజ్ అనేది క్యాష్ డిక్రీజ్కి రీజన్ అవుతుంది, సో లీడ్ అవుతుంది. కాబట్టి వెన్ దెర్ ఈజ్ అన్ ఇంక్రీజ్ ఇన్ అమౌంట్ ఆఫ్ డేటాస్ దట్ రిజల్ట్స్ ఇన్ టు డిక్రీజ్ ఇన్ క్యాష్. సో కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ, డిక్రీజ్ ఇన్ క్యాష్. నెక్స్ట్ వన్, ఇంక్రీజ్ ఇన్ అమౌంట్ ఆఫ్ క్రెడిటార్స్ రిజల్ట్స్ అంటే కరెంట్ లయబిలిటీస్ ఇంక్రీజ్ అనేది ఇంక్రీజింగ్ ఇన్ క్యాష్కి లీడ్ అవుతుంది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి, ఇంక్రీజ్ ఇన్ క్యాష్. సో మనకు కరెంట్ అసెట్స్లో డిక్రీజ్, క్యాష్ ఇంక్రీజ్ అవుతుంది, ఇన్వర్స్ రిలేషన్షిప్ ఉంటుంది. తర్వాత కరెంట్ అసెట్స్ ఇంక్రీజ్ అనేది క్యాష్ డిక్రీజ్కి రీజన్ అవుతుంది. నెక్స్ట్ వన్, కరెంట్ లయబిలిటీస్ ఇంక్రీజ్ అనేది క్యాష్ ఇంక్రీజింగ్కు లీడ్ అవుతుంది. అంటే కరెంట్ లయబిలిటీస్ ఇంక్రీజ్ అయితే క్యాష్ కూడా ఇంక్రీజ్ అవుతుందని అర్థం. ఇది మనకు పాజిటివ్ రిలేషన్షిప్ ఉంటుంది. కరెంట్ లయబిలిటీస్ డిక్రీజ్ అవుతాయి, క్యాష్ కూడా డిక్రీజ్ అవుతుంది. ఈ 4 పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే మనం ఇలాంటి క్వశ్చన్కి మనం ఆన్సర్ చేయొచ్చు. సో ఇవ్వండి మనం ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ అండ్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ నుండి అడగడానికి అవకాశం ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ బిట్స్ అన్నిటి కూడా చూడండి. ఈ బిట్స్ని ప్రాక్టీస్ చేసే ముందు ఒకసారి లెసన్ రీడ్ చేయండి, ఇంపార్టెంట్ పాయింట్స్ని, తర్వాత ఫార్మాట్స్ని కూడా ప్రాక్టీస్ చేయండి. సో ఈ బిట్స్ అన్నిటి కూడా ఈ బుక్స్ రెఫర్ చేయడం ద్వారా తయారు చేయడం జరిగింది. ఇక ఫైనాన్షియల్ అకౌంటింగ్కి ఎస్పి జైన్ అండ్ కేఎల్ నరంగ్ బై కళ్యాణి పబ్లిషర్స్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఎస్ఎన్ మహేశ్వరి వికాస్ పబ్లికేషన్ కూడా చూడొచ్చు మీరు. మేనేజ్మెంట్ అకౌంటింగ్ వచ్చేసి శర్మ అండ్ శశికే గుప్తా కళ్యాణి పబ్లిషర్ వారి బుక్ను రెఫర్ చేయడం ద్వారా ఈ బిట్స్ అన్ని కూడా ప్రిపేర్ చేయడం జరిగింది. సో వీటిని ప్రాక్టీస్ చేయండి. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మీరు ఇలానే చూస్తుండండి. కామర్స్ రిలేటెడ్ అన్ని బిట్ బ్యాంక్ని కానీ అదర్ లెసన్స్ కూడా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కైండ్ సపోర్ట్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.